హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు వచ్చేసి వర్షం పడుతుంది. మనకి ఈ రోజు వచ్చేసి వర్షంలోనే పుచ్చకాయలు ఉడిచింది. బాబాయ్, ఈ వర్షంలో ఎవరు పుచ్చకాయలు తింటారో కూడా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ పుచ్చకాయల లోడు ఎలా ఉంటుందో ఏందో తోటలు అయిపోయిన తర్వాత మిగతా వీడియో అంతా చూపిస్తా ఫ్రెండ్స్. మన వీడియో ఎక్కడే కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, రెడీ అయిపోయినాయి. మనం బండికి పట్టా గట్టి అన్నీ కట్టేసాము. ఎందుకంటే ఈ వీడియో తీసేదానికి మనకైతే అవకాశం సరిగా లేదు. ఎందుకంటే వీళ్ళు మనం వస్తే వాళ్ళకి కూలీలు రెడీగా ఉన్నారు. వర్షం పడిపోతుంది, తొందరగా రావాలంటున్నారు. దాంతో ముందు పట్ట కట్టేసి గడ్డి అన్ని వేసేదానికి లేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్. చూసారా, వర్షంలో ఇక్కడ నుంచి ఎంత లాంగ్ నుంచి మోసుకొస్తున్నారు కూలీలు. కానీ మన బండి దగ్గరికి పోయేదానికి అవకాశం లేదు. దగ్గరికి పోవాలంటే వర్షం పడుతుంది కదా, ఈ గాలులలో మామూలుగా గట్టిగా ఉంటే పోవచ్చు. కానీ వర్షం పడుతున్నదా మనం పోలేము. చూడండి ఎలా తీసుకొస్తాను కాయలు ఈ సీజన్లో, ఈ వర్షాకాలం సీజన్లో కాయలు చూడు ఎలా ఉన్నాయో. ఒక కాయని కట్ చేసి చూద్దాము. అంటే కట్ చేద్దాం అంటే ఎవరు చూడు మొత్తం తడిసిపోయి ఉన్నాయి. ఎవరు ఈ వీడియో తీసేదానికి కూడా ఎవరు లేరు, మనమే తీసుకోవాలి ఈ వీడియో. చూడండి, కాయ చాక్ కొద్దిగా దిగుతున్నా కాయ పట్టును పగిలిపోయింది. కానీ ఎందుకంటే ఈ సీజన్లో కాయలు అంత మాత్రం ఉన్నాయంటే గ్రేటు. దిగుబడి కూడా తక్కువ ఉంటుంది ఈ సీజన్లో. అంటే మనం మామూలుగా సీజన్లో పుచ్చకాయ సీజన్లో కాకుండా ఇప్పుడు వచ్చేసి దిగుబడి తక్కువ ఉంటుంది. కలర్ కూడా వేరే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఈరోజు వచ్చి మనకు మంచి వర్షం పడుతుంది. కానీ ఇక్కడ వచ్చి పుచ్చకాయల లోడ్ జరుగుతుంది. చూడండి ఇది వచ్చి సంగం దగ్గర వీళ్ళు మా మేస్త్రులది ముఠా వాళ్ళది. వీళ్ళు వచ్చి సంగం దగ్గర పల్లిపాలెం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేసి ఇది వచ్చేసి వనంతోపు, పొదలకూరు దగ్గర వనంతోపు దగ్గర లోడ్ అవుతుంది మనకి. అంటే ఈ వర్షంలో కూడా చూడండి మనకి లోడ్ చేస్తున్నారు వీళ్ళు. మనకి భయం, ఎందుకంటే వర్షంలో బండి ఆడ దిగబడిపోద్దని భయపడతారు. చూడండి, వర్షంలో తీసుకొస్తున్నారు లోడు. అక్కడి నుంచి ఎంత దూరం నుంచి వస్తానంటే మ్యాక్సిమం ఒక ఎకరా చేను, ఇది ఎకరా 2 ఎకరాలు ఉంటుంది. అక్కడి నుంచి మోసుకొస్తుంది ఈ వర్షంలో. బండి దగ్గరికి పోతే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, బండి దగ్గర పోయేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వర్షం పడుతుంది కదా. వర్షం కానీ పడకపోతే ఇదే చేలో బాటిల్ సెంటర్ వేసుకొని పోతాం మనం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ సీజన్లో ఈ పుచ్చకాయలు అంటే మామూలు సీజన్లో కన్నా ఇప్పుడు ఎక్కువ రేట్లు. ఎందుకంటే రేట్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసి 10,000. అంటే ఒక టన్ను వచ్చేసి 10,000 దాకా ఉంటుంది. ఇది వరకు అయితే మన వాళ్ళు ఇప్పుడు ఈ సీజన్లో కూడా ఉంటుంది. కానీ అంత రేట్ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ పైర్లు పెట్టే పుచ్చ తోట వేసేయడం వల్ల అప్పుడు తక్కువ ఉంటుంది రేట్లు. ఇప్పుడు వచ్చేసి ఎక్స్పోర్టింగ్ కాయలు పోతున్నాయి కాబట్టి ఇప్పుడు రేట్ ఎక్కువ. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసి 10,000 అంట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మన కోసం మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్.